ఎస్కేబి క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన ప్రియసఖి 5వ భాగం. ట్రైన్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. ఒకటే వానగా ఉంది. సుచరిత దిగుతున్నది. తను ఇచ్చిన టెలిగ్రామ్ హేమంత్కి అందిందో లేదో. సుచరిత కాలేజ్ నుండి సరాసరి బస్టాండ్కు వచ్చింది. అక్కడ బస్సు ఎక్కి విజయవాడ వచ్చింది. అక్కడ హైదరాబాద్కి బస్సులు లేవు. ట్రైన్లో టికెట్ దొరికింది. వెంటనే హేమంత్కి తను ఫలానా ట్రైన్లో వస్తున్నట్లు టెలిగ్రామ్ ఇచ్చింది. ట్రైన్ బయలుదేరటమే 2 గంటలు లేటు. రైల్వే స్టేషన్లో కూర్చొని విసుగు పుట్టింది. రైలులో కూర్చొని వస్తుంటే మనసు పరిపరి విధాలా పోసాగింది. అత్తయ్య పోయినప్పటి నుంచి ఏ చిన్న వార్త విన్నా గుండెలు అదిరిపడుతున్నాయి. ఏమిటో తెలియని భయం పొగమంచులా మనసు చుట్టూ వ్యాపిస్తుంది. సుచరిత దిగుతూ హేమంత్ కోసం చూస్తుంది. వాన మూలంగా అందరూ గొడుగులు వేసుకొని నడుస్తున్నారు. ఎవరెవరో తెలియటం లేదు. తను ఇచ్చిన టెలిగ్రామ్ అసలు అందిందో లేదో. ఇంతలో శుచి అని వినిపించింది. కమ్మి పట్టుకొని పాదం క్రింద పెడుతున్న సుచరిత తిరిగి చూసింది. ఎదురుగా హేమంత్ నిలబడి ఉన్నాడు. అతను గొడుగు వేసుకొని ఉన్నాడు. సుచరిత దిగటానికి చెయ్యి ఆసరా ఇచ్చాడు. అన్నయ్య ఎలా ఉన్నాడు? దిగుతూనే అడిగింది. బానే ఉన్నాడు. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నారు. నేను వస్తున్నానన్న టెలిగ్రామ్ చూశాడా? అతను తల ఊపాడు. అన్నయ్య దగ్గర ఎవరున్నారు? సుధాకర్, శ్రీలక్ష్మి. ఇద్దరూ వేగంగా నడుస్తున్నారు. బయట ఆకాశం బాగా మేఘావృతమై ఉంది. సన్నగా చినుకులు రాలుతున్నాయి. ఈదురుగాలి ఎడాపెడా కొడుతున్నట్టుగా వీస్తుంది. సుచరిత పైట కొంగు భుజాల చుట్టూ కప్పుకుంది. చలేస్తుందా? హేమంత్ సుచరితని భుజాల చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకొని కారు దగ్గరకు తీసుకువచ్చాడు. అబ్బా, వెదవ వాన! డోర్ తెరుస్తూ విసుక్కున్నాడతను. వాన ఉధృతం, గాలి జోరు ఎక్కువైనాయి. నీటి దారలు కారు అద్దాల మీద పడి క్రిందకి జారుతున్నాయి. వీధి లైట్లు పోయినాయి. హేమంత్ జాగ్రత్తగా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. లైట్లు పోవటంతో ఎటు చూసినా చీకటి, వాన, చలిగాలి. వాన అంతా జోరుగా పడడం సుచరిత ఎప్పుడూ చూడలేదనిపిస్తుంది. ఈ వాన ఇదేమిటి? భయమేస్తుంది. రాకాసిలా ఈ చీకటి తనను మింగేయడానికే చూస్తున్నట్టుగా ఉంది. హేమ్, నాకెందుకో భయం వేస్తుంది అంది. ఎందుకు? ఈ వాన అసలు మనల్ని అన్నయ్య దగ్గరకు వెళ్ళనిస్తుందా? అన్నయ్యని నేను చూడగలుగుతానా? చి, ఏం మాటలవి? అతను సుచరిత నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. అబ్బా, ఏమిటిది? నీ చెయ్యి ఇంత చల్లగా ఉంది అంది. అతను కాస్త ఆగి, వాన వల్లనేమో అన్నాడు. కారు ఇంటి ముందు వచ్చి ఆగింది. బయట వరండాలో లైటు వెలుగుతుంది. ఇంటి నిండా లైట్లు వెలుగుతూ సుచరిత కోసం ఆ ఇల్లు వేచి చూస్తున్నట్లుగా ఉంది. కారు శబ్దం వినగానే సుధాకర్ వరండాలోకి వచ్చాడు. హేమంత్ కారు ఆపాడు. సుచరిత అందులో నుంచి దిగి పరిగెత్తింది. అన్నయ్య! వరండా మెట్లు ఎక్కుతూనే పిలిచింది. సుచరిత లోపలికి వచ్చింది. మంచం వైపు వెళ్ళబోతున్నదల్లా సర్పదృష్టిలా ఆగిపోయింది. అక్కడ రవి మంచం మీద పడుకొని లేడు. ఇటు చూస్తూ చేయి చాస్తూ, శుచి వచ్చావా? కంగారేం లేదు అనటం లేదు. క్రింద చాప మీద పడుకొని ఉన్నాడు. కంఠం వరకు దుప్పటి కప్పి ఉంది. చలిని వానని లక్ష్య పెట్టనట్టుగా, మంచాలు పరుపుతో నాకు ఇక పనిలేదు అన్నట్లుగా తల దగ్గర నూనె దీపం వెలుగుతుంది. సుచరిత కళ్ళు వెరిగా చూసినాయి. ఇదేమిటి అంది. రవి దగ్గర గోడ పక్కన ఆనుకొని కూర్చొని ఉన్న శ్రీలక్ష్మి లేచి వచ్చి సుచరితను పట్టుకుంది. శుచి అంటూ బావురుమంది. సుచరితకి ఏడుపు రావటం లేదు. అలాగే చూస్తుంది. సుధాకర్ ఏడుస్తున్నాడు. పాపిష్టి లారి పొట్టన పెట్టుకుంది. రాత్రి నేను, హేమంత్, రవి కలిసి భోజనం చేశాం, మాట్లాడుకున్నాం. ఏడుస్తూనే చెప్పాడు. సుచరితకి ఈ ఏవీ వినిపించటం లేదు. వెళ్ళి రవి దగ్గర కూర్చుంది. ఇంకా అలాగే చూస్తుంది. ఆ కళ్ళు పత్తికాయల్లా ఉన్నాయి. హేమంత్ సుచరిత భుజం మీద చెయ్యి వేశాడు. శుచి, ఫోన్లో నీకు చెప్పలేదు. చెబితే ఇంత దూరం ఒక్కదానివే రాలేవని. సుచరిత అతని వైపు తల తిప్పింది. అతను మాట్లాడేదేమిటో అర్థం కాని దానిలా చూస్తుంది. శ్రీలక్ష్మి, సుధాకర్ ఏడుస్తున్నారు. అన్నయ్య,
సుచరిత భయం భయంగా చూస్తూ రవి మీద చెయ్యి వేసింది. ఇదేమిటి? అన్నయ్య దెబ్బలు తగిలి తన కోసం ఎదురు చూడడం లేదు. ఈ హేమంత్ది అంతా తొందరపాటు. అనవసరంగా నిన్ను పిలిచాడమ్మా అనడం లేదు. అన్నయ్య నేను కాలేజీకి ఇప్పుడు వెళ్ళను అని తను మారాం చేయడం లేదు. అన్నయ్య పోయాడు. ఏమిటి నిశ్శబ్దం? ఏమిటి మౌనం? సుచరిత శరీరంలో వణుకు మెరుపులాంటిది ప్రారంభం అయినది. అది ఆమె తనులతని కుదిపివేస్తున్నట్టు అభాజనంలా మారసాగాయి. సుచరిత ఒక్కసారిగా రవి మీద పడి అతన్ని గట్టిగా పట్టుకుంది. అన్నయ్య నాకు భయం వేస్తుంది, మాట్లాడు మాట్లాడు అంటూ గొల్లుమంది. సుధాకర్ ఏడుస్తున్నాడు. హేమంత్ సుచరిత భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. సుచి బీ బ్రేవ్ అన్నాడే గాని అతనికి ఆ మాటలు అర్ధవిహీనంగా వినిపిస్తున్నాయి. సుచరిత అతన్ని చూసి ఒక్కసారిగా బావురమంది. రవి కర్మకాండలు ముగిసినాయి. వారం రోజుల నుంచి వేధించుకొని తిన్న గాలి, వాన, ముసురు నిన్నటి నుంచే కాస్త తెరిపి ఇచ్చినాయి. ఈ పూటే సూర్యరశ్మి దర్శనమిస్తుంది. బయట డాబా మీద నుంచి వాన నీళ్లు ఒకటి అర చుక్కలుగా రాలి చెట్ల ఆకుల మీద టప్ టప్ మని వస్తున్నాయి. సుచరిత గదిలో కుర్చీలో కూర్చొని ఉంది. ఇంటి గోడలన్నీ చల్లగా మృత్యువు స్పర్శలా ఉన్నాయి. నేల మీద పాదం మోపితే చాలు నిమ్ము శరీరం అంతా వ్యాపించే అంత శీతలంగా ఉంది. ఇల్లంతా తేమ, చల్లదనం. సుచరిత కళ్ళు గాజు గోళీలాగా శూన్యంలోకి చూస్తున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. ఈ 10 రోజుల నుంచి సుచరితకి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో పట్టటం లేదు. అన్నయ్య లేడు. ఇక ఈ జన్మకి తను కంటికి కనిపించడు. ఈ ఆలోచన వస్తేనే సుచరితకి దుఃఖం ఉప్పెనలా వచ్చి ముంచేస్తుంది. ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళు వాచిపోయినాయి. ముఖం ఉబ్బిరింత వచ్చింది. గొంతు బొంగురుపోయింది. సుచరిత తను వచ్చిన రోజున రవి శవం చూసిన తరువాత పిచ్చిదానిలా అయింది. తనను తాను చంపుకోవటానికి ప్రయత్నం చేసింది. హేమంత్, సుధాకర్ పట్టుకొని బలవంతంగా ఆపుచేశారు. వదలండి, నన్ను వదలండి, మీరు నా దగ్గరికి రాకండి, పెనుగులాడుతూ పిచ్చిదానిలా అరిచింది. హేమంత్ బలంగా పట్టుకున్నాడు. బలవంతంగా తీసుకువచ్చి కూర్చోపెట్టి అనునయంగా చెప్పాడు. సుచి, నువ్వు ధైర్యంగా ఉంటేనే రవి ఆత్మకి శాంతి. నాకేం తెలియదు. అన్నయ్య లేకుండా నేను ఉండలేను. మీకు తెలియదు, అది నాకు తెలుసు చుచి. హేమ్ సుచరిత 2 చేతులు పట్టుకొని తన గుండెలకు ఆనించుకున్నాడు. సుచి, ఒక్కసారి ఇలా నా వైపు చూడు. ఒక్క క్షణం నా గురించి ఆలోచించు. నేను లేనా? సుచరిత అతని వైపు చూసింది. హేమ్ అంటూ బావురమంది. హేమంత్ సుచరితని గుండెలకు అదుముకున్నాడు. సుచి, నువ్వు పైకి ఏడుస్తున్నావు, నేను లోపల ఏడుస్తున్నాను, అంతే తేడా. రవి లేకపోవడం నా జీవితంలో ఎంత అఘాతం తెప్పించిందో నీకు తెలియదు. ఎన్నెన్నో అనుకున్నాం, ఏదేదో చెయ్యాలన్నట్టు. 100 సంవత్సరాల జీవితం మా ముందు ఉంది అన్నట్టు పునాదులు వేసుకున్నాం. అంతా మధ్యలో ఉంది. వ్యాపారం పెట్టుబడిలో బిగిసింది. అప్పులు తెచ్చాడు. ఇప్పుడు నేను ఒంటరిగా ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేను. ఇదంతా ఎలా చెయ్యాలో, ఎలా సమర్థించుకోవాలో నాకు తెలియటం లేదు. సుచి, ప్లీజ్, ఈ టైంలో నాకు నీ తోడు కావాలి. నీవు పక్కన ఉంటే నాకు మనోబలంగా ఉంటుంది. సుచి, ప్లీజ్, నీకెవరూ లేరని అనకు. ఆ మాట నన్ను నిలువునా శూలంలా చీరేస్తుంది. రవి లేని లోటు నేను తీర్చలేను. ఆ మాట నిజమే. కానీ నీకు ఎవరూ లేరని మాత్రం అనకు. నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నా బాధను చెబుతున్నాను. నన్ను అర్థం చేసుకో. సుచరిత ముఖం అతని గుండెల్లో ఆని ఉంది. అతని మాటలు, అతని ఆవేదన, బాధ ఆమె మనసులో కరుడుగట్టిన శీతలాన్ని కాస్త కాస్తగా కరిగించసాగాయి. సుచరిత అతని మాటలతో కాస్త తెప్పరిల్లినట్టయింది. ఇదేమిటి? తనేం చేస్తుంది? అన్నయ్య పోయాడు. అది తన దురదృష్టం. అవును, తను చాలా దురదృష్టవంతురాలే. కానీ హేమంత్ని బాధ పెట్టకూడదు. అతను చెప్పింది నిజమే. వ్యాపారం అంతా మధ్యలో ఉంది. దానికి రవి ఎంతో కృషి చేశాడు. రాత్రింబవళ్ళు శ్రమించాడు.
హేమంత్ మెడకి అది ఇప్పుడు చుట్టుకుపోయింది. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తను బ్రతకాలి, హేమంత్కి తోడుగా నిలవాలి. సుచరితకి కాస్త ఒంటి మీద స్పృహ వచ్చినట్టుగా అవుతుంది. సుచరిత ఆ తరువాత మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు. హేమంత్ వెళ్లి డాక్టర్ని తీసుకువచ్చాడు. సుచరిత నిద్రపోయేందుకు ఇంజెక్షన్ ఇప్పించాడు. 4 రోజుల్లో సుచరిత కాస్త తేరుకుంది. శ్రీలక్ష్మి, సుధాకర్, హేమంత్ లేనప్పుడు వంతులు వేసుకున్నట్టుగా కాపలా కాస్తుంటే అది చూసి చెప్పింది, మీరు భయపడకండి, నేను ఏం అఘాయత్యం చేయను, మీరు వెళ్ళండి. నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను అంది శ్రీలక్ష్మి. సుచరిత ఎండిపోయిన పెదవుల మీదకి జీవం లేను నవ్వు నవ్వింది. నేను ఒంటరి దాన్నే, ఎప్పుడు ఎవరుంటారు, నేనే అలవాటు చేసుకోవాలి అంది. సాయంత్రం హేమంత్ వచ్చాడు. సుచి, ఈ కాగితాల మీద సంతకం పెట్టు అన్నాడు. సుచరిత సంతకాలు పెట్టింది. సుచరిత నన్ను వెళ్ళమంటుంది. సుచరితని ఒంటరిగా వదిలి వెళ్ళాలి అంటే భయంగా ఉంది అన్నగారు అంది శ్రీలక్ష్మి. ఒక్క వారం రోజులు మీరిద్దరూ సాయం చేయండి. నేను సుచరితని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను అన్నాడు హేమంత్. అలా చేస్తే మీకు నిశ్చింత అన్నాడు సుధాకర్. హేమంత్ సుచరితకి కూడా చెప్పాడు, వచ్చే గురువారం మన పెళ్లి, రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం. సుచరిత తల ఊపింది. అంతలోనే ఏడ్చేసింది. ఏమిటి? తల మీద చెయ్యి వేసి అడిగాడు హేమంత్. పెళ్లి అంటే ఎలాగో అనిపిస్తుంది, అన్నయ్య లేకుండానా అనిపిస్తుంది. అన్నయ్య మన పెళ్లి గురించి ఎంత అనుకున్నాడో. హేమంత్ తల నిమిరాడు. నాకు కూడా ఎలాగో ఉంది, రవి లేకుండా. పెళ్లి అంటే ఏదో దొంగతనంగా చేసుకున్నట్లుగా ఉంది. సుచి, నేను చేస్తున్నాను కానీ నా కాళ్ళ క్రింద భూమి లాగేసినట్లుంది. సుచి, నేను చాలా విషయాలతో పెనుగులాడాలి. అందుకే ముందు పెళ్లి అయిపోతే తర్వాత అవన్నీ, ఇక మునిగినా తేలినా పర్వాలేదు, నాకు నిశ్చింత. ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగటానికి వీలు లేదు అన్నాడు. సుచరిత నిలబడిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత, లే బయలుదేరు, నాతో రా అన్నాడు. ఎక్కడికి అంది. నేను తీసుకువెళ్లిన చోటుకి అన్నాడు. సుచరిత ఇక తర్కించలేదు. లేచి బట్టలు మార్చుకొని వచ్చింది. హేమంత్ డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి అతని ఆఫీస్ దగ్గరికి వచ్చింది. అక్కడ పై అంతస్తులో సుచి ఇండస్ట్రీస్ అని పెద్ద బోర్డు ఉంది. హేమంత్ సుచరితని పై అంతస్తులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ టైప్ చేస్తున్న టైపిస్ట్ హేమంత్ని చూడగానే ఆపి లేచి నమస్కారం చేశాడు. హేమంత్ సుచరితని లోపల గదిలోకి తీసుకువెళ్ళాడు. అలా కూర్చో అన్నాడు, టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ. సుచరిత కూర్చుంది. ఇది వరకు ఒకసారి సినిమాకి వెళ్తూ రవి ఏదో పని ఉంది అంటే ఒక్క క్షణం ఈ ఆఫీస్కు వచ్చింది. రవి ఆ కుర్చీలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే సుచి ఎదురుగా కూర్చుంది. రవి ఫోన్ మాట్లాడటం పూర్తి అయిన తర్వాత, సుచి, మా ఆఫీస్ ఎలా ఉంది అన్నాడు గర్వంగా చూస్తూ. ఒక పాతకాలం టేబుల్, బహుశా సెకండ్ హ్యాండ్లో కొన్నట్లుంది. ఒక కుర్చీ, ఎదురుగా ఎవరైనా వస్తే కూర్చోవటానికి 4 కుర్చీలు. సుచరిత ఆ గదిని కలియ చూస్తూ, ఫోన్ అద్భుతంగా ఉంది అంది. అన్నయ్య స్వంత ఆఫీస్, అదొక దివ్య భవనంలా, ఈ ప్రపంచంలోకెల్లా సుందరమైన ప్రదేశంలా అనిపించింది. రవి అన్నాడు. చూస్తుండు సుచి, భగవంతుడు చల్లగా చూస్తే ఒక్క 4-5 ఏళ్లలో ఈ గది స్వరూపమే మారిపోతుంది అన్నాడు. సుచరితకి ఆ మాటలు గుర్తుకు వచ్చాయి. టేబుల్ మీదకి చేతుల్లో తలదాచుకొని ఏడ్చేసింది. హేమంత్ అన్నాడు, సుచి, బీ బ్రేవ్, ఇక నుంచి ఈ స్థానం నీది, నువ్వే దీనికి మేనేజింగ్ డైరెక్టర్వి అన్నాడు. నాకు వద్దు, అన్నయ్య ఎన్నెన్నో కబుర్లు చెప్పి కలలు నా కొంగున మూట కట్టి వెళ్ళిపోయాడు అంటూ ఏడ్చేసింది. ఆ కలలు నువ్వు నిజం చేసుకుంటే రవి ఆత్మకి శాంతి సుచి. తను చేపట్టిన పని వృధా పోలేదని, నా చెల్లెలు పూర్తి చేసిందని గర్వపడతాడు అన్నాడు. హేమంత్ ఎన్ని చెప్పినా తనకేమీ ఉత్సాహం రావటం లేదు. హేమంత్ డైరీ చూస్తూ, సుచి, మై గాడ్, ఎల్లుండే నీ ఫోటో ప్రైజ్ అవార్డ్ ఫంక్షన్ అన్నాడు. ఈ మాట వినగానే సుచరిత కళ్ళ మీదకి ఎలాంటి ఉత్సాహం రాకపోగా మరింత దిగులుగా అయినాయి. తెలుసు, నాకు గుర్తుంది, నాకు వెళ్ళాలనిపించటం లేదు హేమంత్,
నిజం చెబుతున్నాను, నాకు ఏ విషయం మీద ఆసక్తి కలగడం లేదు. ఏమిటో టైం ఆగిపోయినట్టుగా, అంతా నిశ్చలంగా, కదలిక లేనట్లుగా, ఈ ప్రపంచం ఏమిటో నాకేం సంబంధం లేనట్లుగా, అసలు ఇక్కడ నేనెందుకున్నానో నాకే అర్థం కానట్లుగా ఉంది. శుచి, అలా అనకు ప్లీజ్, ధైర్యం తెచ్చుకో అన్నాడు. సుచరిత ఫంక్షన్కి వెళ్ళననే అంది. కానీ హేమంత్, సుధాకర్, శ్రీలక్ష్మి ఊరుకోలేదు. బలవంతంగా బయలుదేరి తీశారు. యంగ్ ఫోటోగ్రాఫర్ టాలెంట్ గిల్డ్ వార్ ఫంక్షన్ బాగానే అరేంజ్ చేశారు. సమావేశానికి ఒక ఉప మంత్రి అధ్యక్షత వహించారు. బహుమతి ప్రదానం ప్రముఖ డాక్యుమెంటరీ సినిమా డైరెక్టర్ అయిన కుందన్ షా చేశారు. ఆయన సుచరిత ఫోటోగ్రఫీలోని భావ మాధుర్యాన్ని ప్రశంసించాడు. ఆమె ఆ ఫోటోగ్రాఫ్ని వదలకుండా కృషి చేయాలని సూచించారు. ఆడపిల్లలు డిగ్రీ చదువులు, పెళ్లిళ్లకే అంకితం అయిపోతున్నారని, వారు లక్ష్మణ రేఖ దాటి బయటికి రావాలని, వారు కృషి చేయాల్సిన ప్రొఫెషన్స్ ఎన్నో ఉన్నాయని, సుచరిత లాంటి యువతులు ఎంతో మందో ముందుకు రావాలని తను కోరుతున్నానని అన్నాడు. ఆయన ఉపన్యాసం ఆడిటోరియంలో ఉన్న అమ్మాయిలకి చాలా ఉత్సాహంగా, ఉత్తేజకరంగా అనిపించింది. ఈయన ఇంత బాగా విషయాలు చెప్పగలడు కాబట్టే ఆయన డాక్యుమెంటరీస్ అంత బాగుంటాయి అని అన్నారు. సుచరిత బహుమతి అందుకుంటుంటే హేమంత్, సుధాకర్, శ్రీలక్ష్మి అందరికంటే ముందు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ప్రోగ్రాం అయ్యింది. ఫోటోలు తీసుకున్నారు. తర్వాత టీ ఇచ్చారు. టీ తాగుతుండగా కుందన్ షా సుచరితతో మాట్లాడారు. సుచరిత హేమంత్ని పరిచయం చేసింది. ఇతనే నాకు కెమెరా పట్టుకోవడం నేర్పింది అంటూ చెప్పింది. ఓ కంగ్రాచ్యులేషన్స్ యంగ్ మ్యాన్, నువ్వు లోకానికి ఒక మంచి ఫోటోగ్రాఫర్ని ప్రజెంట్ చేశావు. సుచరిత తల్లిదండ్రుల గురించి అడిగాడు. ఎవరూ లేరు అంది. ఈ మధ్యనే అన్నగారు పోయాడని చెప్పాడు హేమంత్. సుచరిత తలదించుకుంది. కళ్ళల్లో నుంచి ఉరకబోతున్న కన్నీళ్లని పెదవి బిగబట్టి ఎలాగో బలవంతంగా ఆపుకుంది. ఓ ఐఆమ్ సారీ. అయితే భగవంతుడు నన్ను మీకు ఇచ్చాడని అనుకోండి. యూసీ, ఆయన ఎడం చేత్తో కాఫీ కప్ పట్టుకొని కుడి చేతి చూపుడు వేలతో ప్రతి ఆర్టిస్ట్ హృదయంలో ఒక అంతులోని వ్యధని భగవంతుడు కల్పిస్తాడు. అప్పుడే ఆ బాధ అనే కవ్వంతో చిలికి తనే ఆ మదనలో నుంచి ఒక కళ ఉద్రవిస్తుంది అంటారు. చెప్పలేం, ఒక అంతులేని వ్యధ ఒక మహత్కార్యంకి నిచ్చెన అవుతుంది అన్నాడు. వాళ్ళిద్దరినీ ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే చిటిక వేసి అతన్ని దగ్గరికి రమ్మనమని పిలిచి కెమెరా అడిగి తీసుకొని మై ఐ యూజ్ ఇట్ అని అతన్ని అడిగి సుచరితకిచ్చి తనని ఫోటో తీయమని అడిగాడు. నేనా? సుచరిత భయంగా అంది. అన్నాడాయన ప్రోత్సహిస్తూ. సుచరిత హేమంత్ వైపు చూసింది. అతను తీయమని కళ్ళతోనే అనునయంగా చెప్పాడు. సుచరిత కెమెరా పట్టుకొని యాంగిల్ చూస్తుంటే కుందన్ షా ఒకసారి చేతులు తల దగ్గర పెట్టి వేళ్ళు ఆడిస్తూ కోతిలా వెక్కిరిస్తూ, మరోసారి బఫ్ఫున్లా చూస్తూ, ఇంకొకసారి ముసలి వగ్గులా నడుస్తూ రకరకాలుగా చేశాడు. సుచరిత గబగబా 2-3 తీసింది. కుందన్ షా అల్లరి చూసి అందరూ నవ్వారు. హేమంత్ కూడా నవ్వాడు. ఆ క్షణంలో సుచరితకి కూడా నవ్వు వచ్చింది. అది ఐ వాంట్ దట్ స్మైల్. ఆడపిల్లలు, అందులో వయసులో ఉన్న ఆడపిల్లలు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అన్నాడాయన. ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చేస్తుంటే హేమంత్ అన్నాడు. కుందన్ షా భలే చిత్రమైన వ్యక్తి కదా. అవును అంది సుచరిత. ఆయన వయసు పెద్దదే, కానీ ఎంత చురుకుదనం. అందరినీ చిటికలో నవ్వించేస్తారాయన. సుచరితకి కూడా ఆయన నచ్చారు. 2 రోజుల తర్వాత ఆ రోజు మధ్యాహ్నం వేళ సుధాకర్ వచ్చాడు. రవి పుస్తకాలు బట్టలు తీసి పెట్టెలో భద్రపరుస్తుంది సుచరిత. సుచి, ఏం చేస్తున్నావు? నీతో ఒక్క నిమిషం మాట్లాడాలమ్మా. ఏం చేయటం లేదు అంది. రవి పుస్తకాలు, పెన్ను, డైరీలు చూస్తుంటే గుండెల్లో నుంచి దుఃఖం కెరటంలా వచ్చింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. సుధాకర్ సుచరిత ఎదురుగా పెట్టె పక్కన స్టూల్ మీద కూర్చున్నాడు. సుచి సందేహంగా ఆగాడు. చెప్పు, ఏమిటది అంత సందేహిస్తున్నావు? నేను నీతో మాట్లాడాలి, చెప్పమనేగా అంటున్నాను. నిన్న మధ్యాహ్నం మా ఇంటికి హేమంత్ వాళ్ళ అమ్మ వచ్చింది. అంది. ఆవిడ నాతో ఒక మాట చెప్పింది.
నా దగ్గర చాలాసేపు వాళ్ళ విషయాలు చెప్పుకొని ఏడ్చింది. వాళ్ళు ఒక దావాలో ఓడిపోయారట. అయితే ఇప్పుడేమంటుందట? కట్నాలు కానుకలు కావాలంటుందా? మరి హేమంత్ తను నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నానని ఇంట్లో చెప్పాడట. వాళ్ళ దావా ఓడిపోవడంతో ఇల్లు వేలం వస్తుందట. వాళ్ళకి నిలువ నీడ ఉండదట. ఇంకో సంబంధం హేమంత్కి చూశారట. ఆయన తన కూతుర్ని హేమంత్కి చేసుకుంటే ఆ డబ్బు కట్టేసి ఇల్లు వీళ్ళకి ఉండేటట్టు చేస్తానని అన్నాడట. హేమంత్ వినటం లేదట. ఆవిడ నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుందట. నా దగ్గరకా అంది సుచరిత. అవును, బయట కారులో కూర్చొని ఉంది. ఏమిటి కంగారుగా అడిగింది. నిన్న మధ్యాహ్నం వచ్చి చెప్పింది. నాకు ధైర్యం చాలక నీతో చెప్పలేదు. హేమంత్తో ఇలా మీ అమ్మగారు వచ్చారని చెప్పాను. హేమంత్ నీ దగ్గర ఈ విషయం పొరపాటుగా కూడా ఎత్తవద్దని గట్టిగా హెచ్చరించాడు. ఆవిడేమో మళ్ళీ ఇందాక వచ్చింది. మీరు వస్తారా? నేను స్వయంగా వెళ్ళి మాట్లాడనా అంది. ఆవిడ నేరుగా వచ్చే కంటే నేను వచ్చి నీకు చెప్పటం నయం అనిపించింది. సుచి, కొన్ని పరిస్థితులు వస్తాయి. మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు ఆవిడని బయట కారులో కూర్చోపెట్టి ఇలా తీరికగా మాట్లాడటం మర్యాదగా లేదు అంది ముందు గదిలోకి వస్తూ. సుచరిత తెల్లపోయింది. అక్కడ ఆవిడ అప్పటికే వచ్చి కూర్చొని ఉంది. అరేరే అన్నాడు సుధాకర్ కంగారుగా. ఆవిడ కూర్చొని సుచరితను చూస్తూ, సారీ, మీ అన్నయ్య పోయాడని తెలిసింది. ఆ రోజునే రావాలని అనుకున్నాను, కానీ నాకు ఒంట్లో బాగోలేదు. మా హేం చెప్పాడనుకుంటాను. సుచరితకి ఏం మాట్లాడాలో తెలియలేదు. తల అవును అన్నట్టు కాదు అన్నట్టు తల ఊపింది. బహుశా చెప్పి ఉండడు. అలాంటి విషయాలు చెప్పడు. నీ ఒంట్లో ఎలా ఉంది? బాగోలేదని చెప్పాడే అంది. ఆవిడ చూపులు సుచరితని నిశ్శబ్దంగా గమనిస్తున్నాయి. సుచరిత బాగానే ఉన్నట్టు తల ఊపింది. నేను ఒక సంగతి మాట్లాడటానికి వచ్చాను. నిజానికి ఈ పరిస్థితుల్లో ఇలాంటి విషయం నీతో తర్కించటం నాకు ఇష్టం లేదు. నేను అంత మానవత్వం లేని మనిషిని కాను. కానీ కొన్ని పరిస్థితులు ఉంటాయి. మనమే సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు ఇంకొకరి గురించి ఏమి ఆలోచిస్తాం? నిలబడి ఉన్నావేం? కూర్చో అంది. సుచరిత కూర్చుంది. చూడు సుచరిత, నాకు లౌక్యం తెలియదు. ఏ విషయం అయినా సరే సూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం నాకు అలవాటు. నిన్ను తను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నానని మా హేము చెప్పాడు. దానికి మామూలుగా అయితే నాకేం అభ్యంతరం లేదు. వేరే పరిస్థితుల్లో అయితే రిజిస్టర్ మ్యారేజ్ ఏమిట్రా, నేను చచ్చిపోయాననుకుంటున్నావా ఏమిటి అని కేకలేసి నేనే వైభవంగా పెళ్లి చేసి ఉండేదాన్ని. వాడు నాకున్న ఒక్కగానొక్క కొడుకు, నాకు ప్రాణం. మా ఇల్లు వాడి మీదనే ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు నాకు ఆ సరదా లేదు. ఆ రిజిస్టర్ మ్యారేజ్ అని చెప్పగానే నేను వణికిపోయాను. సుచరిత, మావాడు నీకు చెప్పాడో లేదో నాకు తెలియదు. వాడిని కని పెంచిన తల్లిగా వాడి స్వభావం నాకు తెలిసిన దాన్ని కాబట్టి ఇలాంటివి ఎవరికీ చెప్పడు. మా ఆస్తి మీద ఒక దావా ఉంది. అది మేం సుప్రీంకోర్టులో ఓడిపోయాం. దానికి లక్షలు డబ్బులు కట్టాలి. లేకపోతే మా ఇల్లు మా సర్వస్వం పోతాయి. మేం బికారుల్లా నడి బజారులో నిలబడాలి. ఇంత బ్రతికి మేం అలా నడి బజారులో ఉండలేం కదా. ఇక ఏ స్లీపింగ్ పిల్సో మింగి మా పరువు దక్కించుకోవాలి. మాకు ఆపద వస్తుందనే కాబోలు మా మంచితనమే మాకు రక్షణ ఇచ్చింది అన్నట్టుగా మా హేమంత్కి ఒక సంబంధం వచ్చింది. ఒక్కతే పిల్ల, చాలా ఆస్తిపరురాలు. స్వయంగా ఆయన మా వారికి మిత్రులు. మా హేమంత్కి ఆయన కూతుర్నిచ్చి చేసి మా ఇంటి పరువుని కాపాడటానికి ఒప్పుకున్నాడు. ఆయన నా స్వంత అన్నగారే కాకపోయినా అంతకంటే ఎక్కువగా అయ్యారు. కానీ హేమ్ నా మాట వినటం లేదు. ఎంత చెప్పినా తలకి ఎక్కించుకోవటం లేదు. నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. నాకు నీ మీద ద్వేషం ఏమాత్రం లేదు. నువ్వైనా ఇంకో అమ్మాయి అయినా నాకు ఒకటే. పెళ్లి చేసుకునేది వాడు. నేను అందరి తల్లుల్లా పిల్లల జీవితాల్లో తల దూర్చాలని అనుకోను. మాకు ఈ కష్టం రాకపోతే నేనే మీ ఇద్దరికీ వైభవంగా నా చేతులతో పెళ్లి చేసేదాన్ని. ఇప్పుడు కూడా నేను నిన్ను అర్థించడానికి రాలేదు.
హేం నీకు మా ఇంటి సంగతి ఏమి చెప్పి ఉండడు అని నా నమ్మకం. నీకు ఈ విషయం తెలియచేయాల్సిన బాధ్యత నాదిగా భావించి వచ్చాను. మా కుటుంబంలో వస్తున్న ప్రమాదం చెప్పాను. ఇక నిర్ణయం నీదే. ఈ పెళ్లి చేసుకొని హేమ్ని వీధిలో పారేస్తావో లేక దూరంగా ఉండి అతని పరువుని దక్కిస్తావో అది పూర్తిగా నీ ఇష్టం. పరువు దక్కిస్తే సంతోషిస్తాను, లేదా వాటితో సంబంధం లేదని నువ్వంటే మా పరువు పోతే చూడటానికి నేనెటు బ్రతికి ఉండను. నీ సుఖం నువ్వు కోరుకోవటంలో తప్పు ఏం లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవాల్సిందే. కాదనమ్మా, అది మా చావుకి కారణం అయితే నువ్వేం చేస్తావు? అది మా కర్మ. ఇది నేను ఈ సుధాకర్తో కబురు పంపుదామని అనుకున్నాను. కానీ అతను పూర్తిగా నేను చెప్పమన్నది చెప్పడేమోనని సందేహం వచ్చింది. అందుకని స్వయంగా నేనే వచ్చాను. మీ అన్నయ్య బ్రతికి ఉంటే మా హేం కాస్తైనా మా గురించి ఆలోచించేవాడేమో. ఇప్పుడు రవి లేడు. అతను పోవటం కాదు గాని మా చావుకు వచ్చింది. ఇదంతా నా కర్మ, నా దురదృష్టం అనుకుంటున్నాను. వస్తాను. ఆవిడ లేచింది. వెళ్ళపోతూ అంది, సారీ, అసలే మీ అన్నయ్య పోయిన దుఃఖంలో ఉన్నావు. నా మాటలు నిన్ను బాధపెట్టి ఉంటాయి, నాకు తెలుసు. కానీ ఏం చేయను? నేను సుడిగుండంలో ఉన్న మనిషిని. దావా ఓడిపోయాం. డబ్బు కట్టకపోతే ఇల్లు వేలాం వేస్తారు. కట్టుబట్టలతో నడి బజారులో నిలబడాలి. నా వర్రి నాది. నన్ను నువ్వు తప్పు పడితే నేనేం చేయలేను. వస్తాను. ఆవిడ వెళ్తూ మళ్ళీ ఆగింది. సుచరిత, నాకు తెలుసు నేనిలా వచ్చి అన్నానని నువ్వు మా హేమ్కి చెబుతావు. వాడు నన్ను తిడతాడు. ఎందుకంటే వాడికి నువ్వంటే చాలా ప్రేమ. అందుకే పాపం అన్నయ్య పోయిన దిగులులో ఉన్నావు కదా. ఇంకా జాలి ఉండాల్సిందే. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు ఇంకా ప్రేమ పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. నా కొడుకు ఇంకో అమ్మాయిని ఇష్టపడితే ఏడ్చి రగడ చేసే నీచమైన మనస్తత్వం నాకేం లేదు. వాడు సుఖంగా ఉండాలనే నా తపన. అందులోనూ నా స్వార్థం ఉంది. వాడు చల్లగా ఉంటే ఆ చల్లటి నీడలో నేను తలదాచుకోవచ్చునని నా ఆశ. నేనే కాదు, ప్రతి తల్లిదండ్రులు ఇలాగే అనుకుంటారు. అసలు పిల్లలు కావాలని అనుకునేదే ఈ కష్టసుఖాల్లో తోడు కోసం. వాడికి నువ్వు నా మీద ఏం చెబుతావో నీ ఇష్టం. నేనేం భయపడను. ముందే చెప్పాను, నేనేమీ మీ దగ్గరికి అర్థించటానికి రాలేదని. మా కుటుంబానికి ఈ కష్టం వచ్చింది అని నేను నీకు చెప్పుకోవటానికి వచ్చాను. నువ్వు ఆ డబ్బు కట్టి మాకు వచ్చిన ఆపద తీర్చు. నాకంతకంటే సంతోషం ఇంకేదీ లేదు. నువ్వు ఆ డబ్బు కట్టి ఆ ఆపద తప్పే మార్గం అయినా చూడు, లేదా ఈ పెళ్ళి అయినా మాని. ఈ రెండూ నేను చేయను, నా ఇష్టం అంటావా? దానికి కూడా నేనేమీ అనను. భగవంతుడు మాకు మృత్యువు రాసి ఇచ్చాడు. అందుకే మా హేమ్కి ఈ సుచరితని పెళ్లి చేసుకోవాలనే పట్టుదల వచ్చింది అనుకొని ఒక దన్నం పెట్టి వెళ్ళిపోతాను. నీ ఇష్టం, అంతా నీ ఇష్టం. ఈ రోజుల్లో నేనే కాదు, మగపిల్లల్ని కన్న నాలాంటి తల్లులు చాలామంది నాలాగే ఇలా కొడుకులు ఇష్టపడిన అమ్మాయిలకి దన్నం పెట్టవలసి వస్తుంది. ఈ రోజులే ఇట్లా ఉన్నాయి అని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్తుంటే సుధాకర్ వెంట పరిగెత్తాడు. సుచరిత చిత్తరువులా నిలబడిపోయింది. సుధాకర్ ఆవిడిని పంపి తిరిగి వస్తూ, అబ్బబ్బా, ఏం మాట్లాడింది? నాకు నోట్లో నుంచి మాటే రాలేదు. అమ్మో, చాలా తెలివిగలది. నాకు దాహంతో నోరారిపోతుంది అంటూ నీళ్లు తాగటానికి లోపలికి వెళ్ళాడు. సుచరిత కుర్చీ మీద చెయ్యి వేసి ఇంకా అలాగే నిలబడింది. చెయ్యి కుర్చీ మీద బిగుసుకుంది. ఆవిడ మాటలు ఈటెల్లా ఉన్నాయి. హేమంత్ దావా ఓడిపోయాడా? డబ్బు కట్టాలా? ఆ మాటే నాకు తెలియదే. అతనికి ఇంకో ఆడపిల్లని ఇచ్చి ఆ ఆపద నుంచి రక్షించాలా? హేమంత్ చెప్పనే లేదే. సుచరితకి హేమంత్ మీద కోపం వస్తుంది. ఇలాంటి విషయాలు దాస్తారా ఎవరైనా? ఇంకెందుకు తోడు నీడ అని చెప్పుకోవటం. తను అతనికి ఇంకేం తోడు, ఇంకేం నీడ. తను పెళ్లి చేసుకుంటే వాళ్ళమ్మ చెల్లెలు స్లీపింగ్ పిల్స్ మింగుతారా? అది బెదిరింపు అయితే తనేం భయపడదు. కానీ హేమంత్ ఇదేమిటి ఇలా అయ్యిందెందుకు? అసలే అన్నయ్య పోయి
తనకి మతిపోతే ఈ విషయం తనని ఇంకా కృంగదీస్తుంది. అందుకేనా హేమంత్ తనతో పెళ్లికి అంత తొందరపడిపోయాడు? సుచరిత చెవుల్లో, నేను చాలా విషయాల్లో పెనుగులాడాలి, అందుకే ముందు పెళ్లి అయిపోతే తర్వాత అవన్నీ, ఇక మునిగినా తేలినా పర్వాలేదు అన్న మాటలు గింగురుమంటున్నాయి. అతను చాలా వరీగా ఉన్నాడు. ఇందుకేనా? సుధాకర్ వంటింట్లో నుంచి వచ్చాడు. సుచరిత మౌన పాషాణంలా ఉంది. సుచి, నువ్వు ఆవిడ మాటలేవి పట్టించుకోకు, హేమంత్తో మాట్లాడు అన్నాడు. సుచి, నాకు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. మామయ్య వెళ్ళమని ప్రాణం తీసేస్తున్నాడు. నాకు నీ గురించే బెంగగా ఉంది. నువ్వు హేమంత్ని పెళ్లి చేసుకుంటే నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు. కొద్దిసేపు అయిన తరువాత సుధాకర్ వెళ్ళిపోయాడు. సుచరిత కూర్చొని ఉంది. భానుమతి గారి మాటలే మాటిమాటికి చెవుల్లో మారుమోగుతున్నాయి. ఇంతలో తలుపు చప్పుడయ్యింది. సుచరిత తిరిగి చూసింది. హేమంత్ లోపలికి వచ్చాడు. అతను వస్తూనే ఆదరణగా సుచరిత దగ్గరికి వచ్చేసి 2 చేతులు పట్టుకొని, సుచి, సుధాకర్ చెప్పాడు, మమ్మీ వచ్చిందట కదా. ఐ యామ్ సారీ. ఆవిడ నోటి దురుస్తనం ఎక్కువ, నువ్వు కాస్త అర్థం చేసుకో. హేమ్, అదంతా నాకెందుకు చెప్పలేదు? నిష్ఠూరంగా ఆగ్రహంగా అడిగింది. చెప్పే పరిస్థితుల్లో నువ్వు లేవు. అయినా చెప్పటం అనవసరం అనిపించింది. నిర్ణయం తీసుకోవలసిన వాడిని నేను. ఇందులో నా నిర్ణయానికి భాగం లేదా? ఊహు. అతను తల తిప్పాడు. సుచరిత అతని వైపే చూస్తుంది. అతను దగ్గరికి వచ్చి సుచరితని గుండెలకు అదుముకున్నాడు. సుచి, నువ్వేమీ ఆలోచించవద్దు. అంతా నాకు వదిలే. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్వు వరి అవ్వకు. అవును అని మాట ఇవ్వు. చేయి చాచాడు. సుచరిత అతని చేతిలో చేయి ఉంచింది. గుడ్ గర్ల్. గురువారం దగ్గరికి వచ్చేసింది. రాత్రికి నేను మెడ్రాస్ వెళ్తున్నాను. ఎల్లుండి ఉదయం వచ్చేస్తాను. నువ్వు ఉండగలుగుతావా లేక నా వెంట వచ్చేస్తావా అడిగాడు. ఊహు, ఉండగలను. భయపడకు. ఊహు, ఏం భయం లేదు. పక్కింటి పిన్నిగారు తోడుగానే ఉంటుంది. అతను సుచరిత తలని మళ్ళీ గుండెలకు హత్తుకున్నాడు. ఎన్నో పనులు, అన్నీ ముఖ్యమైనవే. ఏ ఒక్కటి అశ్రద్ధ చేసినా చెప్పలేని నష్టం. త్వరలో ఇవన్నీ చక్కదిద్దుకుంటే అప్పుడు విశ్రాంతి. సుచి, మనకి చాలా టైం ఉందిగా. ఎన్నో ఏళ్ళు మనకి భవిష్యత్ ఉంది. మనం జీవితంలో అన్ని ఆనందాలు ఒక్కటి వదలకుండా పొందవచ్చు కదూ. నీకు అలాగే అనిపిస్తుందా? సుచరిత తల ఊపింది. అతని గుండెల్లో తలదాచుకుంటే ఎంత హాయిగా ఉంది. వెచ్చటి గూటిలో ఒదిగి దాక్కున్నట్లే. సుచరిత కళ్ళు మూసుకుంది. సుచరిత చీర ఇస్త్రీ చేస్తుంది. మధ్య మధ్యలో అలాగే పరధ్యానంగా నిలబడిపోతుంది. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక దివిలా ఉంది. దాని మధ్య ఒంటరిగా తను. మాటి మాటికి సుచి అని రవి ఎక్కడి నుంచో పిలిచినట్లే వినిపిస్తుంది. సుచి అని పిలుస్తూ వస్తున్నట్లు, అడుగుల శబ్దం వినిపిస్తున్నట్లే ఉంది. అత్తయ్య గదిలో నుంచి సుచి అని కేక పెట్టినట్టే ఉంది. హేమంత్ మద్రాస్ వెళ్ళాడు. ఎల్లుండి ఉదయానికి వచ్చేస్తాడు. రేపు ఒక్కరోజు గడిస్తే చాలు. సుధాకర్కి దుబాయ్లో ఉద్యోగం వచ్చిందట. వెళ్ళమని తండ్రి గొడవ చేస్తున్నాడని శ్రీలక్ష్మి మధ్యాహ్నం వచ్చి కూర్చున్నప్పుడు చెప్పింది. రవి పోవడంతో బిజినెస్ కుంటుపడింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. సుధాకర్కి మళ్ళీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయింది. సుచరితకి ఈ 2 రోజుల నుంచి హేమంత్ మాటిమాటికి గుర్తుకు వస్తున్నాడు. అతను నిర్భయంగా తీసుకున్న నిర్ణయమే మరీ మరీ జ్ఞాపకం వస్తుంది. దావా ఓడిపోయానని గాని, ఇల్లు వాకిలి వేలం వేస్తారని గాని అతను భయపడటం లేదు. అతని కుటుంబం కంటే, అతని పరువు ప్రతిష్టల కంటే అతని జీవితంలో సుచరితకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఏది ఎలా జరిగినా అతను ఢీకొనటానికి సిద్ధమవుతున్నాడు. తనని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇది తనకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. చెప్పుకోలేనంత విషాదంగానూ ఉంది. అతను తనకు వేస్తున్న ఈ సింహాసనం అత్యంత అపురూపంగా ఉన్నమాట నిజమే. కానీ దాని మీద తను కూర్చోవటానికి తనకే అర్హత లేదనిపిస్తుంది. అతను ఆర్థికంగా వరదలా వచ్చి ముంచేస్తున్న కుటుంబం విపత్కర పరిస్థితిని ఎలా తట్టుకుంటాడు?
దానికి తను ఏ విధంగా తోడ్పడగలుగుతుంది? అతను అంత క్లిష్ట పరిస్థితుల్లో అన్నింటినీ కాదని తన వైపు నిలబడ్డాడే, అతనికి తాను మాత్రం చేయూత ఇవ్వనవసరం లేదా? ఆ బాధ్యత తనకి మాత్రం లేదా? తన పట్ల ఏ ప్రేమతో అయితే అతను అన్నింటినీ వదలటానికి సిద్ధం అవుతున్నాడో, అతని పరువు కోసం ఏమైనా చెయ్యాల్సిన బాధ్యత తనకి కూడా ఉండాలి కదా. హేమంత్ బీరువాల వెనకంజ వేయలేదు, తన చేతిని వదలలేదు. అతని కుటుంబ గౌరవం మట్టిపాలయ్యి అతని తల్లి చెల్లెలు ఏదైనా అయితే తను అతనితో సుఖంగా ఉండగలుగుతుందా? జన్మలో ఉండలేదు. అన్నయ్య ఎప్పుడూ అంటూ ఉండేవాడు, ఏ మనిషి ఒకటి పొందడం కోసం ఇంకొకటి పోగొట్టరాదు. అలా పోగొట్టుకుంటే ఆ నష్టం అతను ఎప్పుడూ మర్చిపోడు. పొందిన దాన్ని నిర్వికారంగా ఎన్నటికీ ఆనందంగా అనుభవించలేడు. ఆ మాటలు ఎంత నిజం! సుచరిత ఆగిపోయినదల్లా ఇస్త్రీ చేస్తూ మళ్ళీ ఆలోచించసాగింది. ఈ పరిస్థితుల్లో అన్నయ్య ఉంటే ఏం చేసేవాడు? చచ్చినా ఈ పెళ్లి జరగటానికి ఒప్పుకొని ఉండేవాడు కాదు. తల తాకట్టు పెట్టి అయినా డబ్బు తెచ్చి వాళ్ళ ఆపద గడిపి తనే ఈ పెళ్లి జరగనిచ్చేవాడేమో. హేమంత్ తల్లి తనని అన్నయ్యని తిడితే తను సహించగలదా? ఆ రోజు ఆవిడ వెళ్తూ, మీ అన్నయ్య చావలేదు గాని మా చావుకు వచ్చింది అనలేదు. ఆ మాట గుర్తుకు వస్తే చాలు మనసు చివుక్కుమంటుంది. ఏం చేయాలి తను? హేమంత్తో ఈ పెళ్లి వద్దని అంటే అతను వింటాడా? సుచరిత ఇస్త్రీ చేయడం ఆపేసి చెంపన చేయి పెట్టుకొని కూర్చుండిపోయింది. వినడు. తను ఏం చెప్పినా ఎంత తర్కించినా అతను వినిపించుకోడు. పెళ్లికి అతను తొందరపడుతున్నాడు. గురువారం నాడు పెళ్లి కాకుండా అతన్ని ఎవరూ మానిపించలేరు, ఒక్క తను తప్ప. తనేం చేయగలుగుతుంది? ఎదురుగా నిలబడి చెప్పి ఒప్పించలేదు. దూరంగా వెళ్ళిపోయి కనిపించకుండా అతన్ని, అతని కుటుంబం బాధ నుంచి తప్పిస్తుంది. తను దూరంగా వెళ్ళటమా? హేమంత్కి సుచరిత కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చినాయి. అన్నయ్య పోయిన వెలితి తను పూడ్చలేకపోతుంది. హేమంత్ కూడా దూరమైతే తను బ్రతకగలదా? సుచరిత కళ్ళు తుడుచుకుంది. నేను చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నాను. అతని కుటుంబం ఎలా పోయినా పర్వాలేదు, నా సంతోషం నాకు చాలు అనుకుంటున్నాను. ఇది సరైన ఆలోచన కాదు. సుచరిత కళ్ళల్లో నీళ్లు ఉబికి బుగ్గల మీదకు జారినాయి. ఎప్పుడు ఏ జన్మలో చేసిన పాపమో ప్రాణం లాంటి అన్నయ్య దూరమయ్యాడు. అయిన వాళ్ళు దూరమైనప్పుడు పడే నరకం ఏమిటో నాకంటే ఎవరు బాగా అర్థం చేసుకుంటారు? హేమంత్ని వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి విడదీయడం నేను చేయలేను. ఈ పెళ్లి వల్ల అతను అలా దూరం అవ్వాల్సి వస్తే అసలు ఆ పెళ్ళే జరగదు. ఈ ఆలోచన రాగానే సుచరిత మనసు అంతు తెలియని అఘాతంలోకి కృంగిపోయినట్లయింది. చేతుల్లోకి ముఖం దించుకొని ఏడుస్తూ, అన్నయ్య, నువ్వు లేకపోవటం, ఈ కఠిన పరీక్ష ఎదుర్కోవలసి రావటం నాకు దిక్కు తోచటం లేదు. నా సంతోషం ముఖ్యం అనుకొని హేమంత్ని పెళ్లి చేసుకొని నా స్వార్థం నేను చూసుకోవటమా, లేక అతని కుటుంబం గురించి ఆలోచించటమా? నాకేం పాలుపోవటం లేదు. హేమంత్ అంటే నాకు చాలా ఇష్టం. అతనికి నా వల్ల బాధ కలగకూడదు. అన్నయ్య, నాకేం చెయ్యాలో చెప్పవు? ఇంతలో వాకిట్లో శుచి అని వినిపించింది. ఆ కంఠస్వరం వినగానే టేబుల్ మీద మౌచేతులు ఆనించి తలదించుకొని రోధిస్తూ కూర్చున్న సుచరిత చివ్వున తలెత్తింది. వెనక్కి తిరిగి చూసేసరికి గుమ్మంలో పెట్టె పట్టుకొని దాదాపు సుచరిత వయసే కానీ లావుగా పొడుగ్గా ఈవిడికి మించినట్లున్న ఒక యువతి నిలబడి ఉంది. సుచరిత ఒక్కసారిగా అరిచింది. రే అంటూ పరుగున వచ్చింది. రేణు పెట్టె కింద పడేసి చేతులు చాచి శుచి అంటూ కౌగిలించుకుంది. రే! సుచరిత వెక్కి వెక్కి ఒక్కసారిగా బిగ్గరగా ఏడ్చేసింది. రేణు సుచరితని ఇగియారా కౌగిలించుకున్నది. తను ఏడుస్తూ అంది, ఇంత దారుణం ఎలా జరిగింది? ఐ కాంట్ బిలీవ్ ఇట్. టెలిగ్రామ్ అందలేదు. సుధా ఫోన్ చేశాడట. మా నౌకర్ రాస్కెల్ భార్య పురుడు అని అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఆ వార్త నాకు చెప్పలేదు. అమ్మా నాన్న పోట్లాటకి మా పిచ్చి అమ్మమ్మ డాబా మీద నుంచి దూకి చచ్చిపోయింది. ఆ గోలలో ఉన్నాం.
బయట సుధాకర్ నిష్ఠూరంగా, మీరు సుచరితకి నిజమైన ఫ్రెండ్ కాదని నాకిప్పుడు తెలిసింది. రవి పోయి ఇన్ని రోజులైనా మీరు కనీసం ఉత్తరం అయినా రాయలేదు అని వ్రాశాడు. ఆ ఉత్తరం చూస్తేనే నాకు మతిపోయింది. నౌకర్ని పిలిచి అడిగితే ఫోన్ వచ్చిన మాట నిజమేనని నసిగాడు. భార్య ప్రసవం హడావిడిలో మర్చిపోయానని అన్నాడు. నేను ఊళ్ళో లేను. ఊరి నుంచి వచ్చేసరికి ఇంత జరిగిపోయింది. సుచి, ఏమిటిది? నేనింకా నమ్మలేకపోతున్నాను అంది. సుచరిత ఏడుస్తూనే అంతా చెప్పింది. రేణు సుచరితని పట్టుకొని సోఫాలో కూలబడింది. సుచరిత రేణు ఒడిలో తలదాచుకుంది. రేణు ఏడుస్తుంది. సుచి, భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు? ఎన్ని అనుకున్నాం. రవి నేను ముందు పెళ్లి చేసుకొని తర్వాత నీ పెళ్లి చేద్దామని అనుకున్నాం. చెప్పకు రేణు, నాకేం చెప్పకు, సుచరిత చేత్తో వారిస్తూ అంది. నేను అమ్మ వాళ్ళకి చెప్పాను, రవినే చేసుకుంటానని. పోట్లాడుతున్నాను. ఈ విషయంలో మా ఇంట్లో ఇప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది. నాకు మతి పోతుంది సుచి, నాకు పిచ్చెక్కేట్టుంది. మై గాడ్, ఈ ఘోరం జరిగి ఇన్ని రోజులయ్యింది. నేను ఇంకా అక్కడ మా అమ్మా నాన్నలతో ఈ ప్రపంచంలోనే లేని మనిషిని చేసుకుంటానని యుద్ధం చేస్తున్నాను. ఎంత పిటీ కదూ. రేణు కూడా ఏడ్చేస్తుంది. వాళ్ళిద్దరు స్నేహితురాళ్లే, కానీ రవి పరిచయం అయిన తర్వాత వారి స్నేహబంధం మరింత బలమైంది. సుచరిత అన్నగా రవి అంటే రేణుకి గౌరవమానాలు. అతను పరిచయం అయిన తర్వాత గాఢమైన ప్రేమానురాగాలుగా మారినాయి. సుచరితకి రేణు అంటే చాలా ఇష్టం. అన్నయ్య ఇష్టపడిన వ్యక్తిగా ఆ ఇష్టం మరింత విలువైన అనుబంధంగా మారింది. భగవంతుడు వారి మైత్రి, ఆనందం, అనుబంధం చూడలేనట్లు, రవిని విడదీసినట్లుగా అనిపిస్తుంది. అరగంట తర్వాత సుచరిత సోఫాలో కూర్చొని ఉంది. రేణు తనే వంట ఇంట్లోకి వెళ్ళి టీ చేసి తెచ్చి తను తీసుకొని సుచరితకి ఒక కప్పు ఇచ్చింది. వచ్చి ఎదురుగా కూర్చుంది. సుచి, ఏమిటి నీ ప్లాన్? ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడిగింది. సుచరిత తల తిప్పింది. నాకేం తెలియడం లేదు రేణు, నాకేం పాలుపోవడం లేదు. నేను మాత్రం ఇక చదవలేను, గుంటూరు వెళ్ళను. రేణు సుచరిత భుజం మీద చెయ్యి ఆనించింది. నేను అదే చెబుదామని అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండటానికి వీలు లేదు. నాతో బయలుదేరిరా, నా వెంట తీసుకువెళ్తాను. ప్రస్తుతానికి కొంతకాలం నా దగ్గర ఉంటే ఆ తర్వాత ఏం చెయ్యాలా అన్నది ఆలోచిద్దాం. నేనెక్కడికి రాను రేణు. షటప్. నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నేను వెళ్ళగలను అనా నీ ఉద్దేశం? ఇంకా మాట్లాడకు. బట్టలు సర్దుకో. రేపు ఉదయం మనం వెళ్ళిపోదాం. మీ అమ్మ నాన్న సందేహించింది. వారికి నేను నచ్చ చెప్పగలను. మా ఇంట్లో నాదే పెత్తనం అన్న సంగతి నీకు తెలుసుగా అంది. సుచరిత ఆ రాత్రి పడుకుంది. పక్కన రేణు నిద్రపోతుంది. రేణు చెయ్యి సుచరిత నడుం చుట్టూ వేసి ఉంది. సుచరిత హేమంత్ విషయం రేణుకి చెప్పలేదు. చెప్పాలని అనిపించడం లేదు. చెబితే రేణు ఏమని అంటుందో సుచరితకి బాగా తెలుసు. షట్, వాళ్ళ అమ్మని నువ్వు లెక్క చేసేదేమిటి? పెళ్లి చేసుకో అంటుంది. లేదంటే తనే దగ్గరుండి స్వయంగా ఆ పెళ్లి జరిగేలా చేస్తుంది కూడా. ఇప్పుడే రేణుకి చెప్పకూడదు. సుచరిత చాలా ఆలోచించింది. ప్రస్తుతానికి రేణు దగ్గరికి వెళ్ళి ఉండటమే ఉత్తమం అనిపించింది. రేణు చెయ్యి మెల్లగా తప్పించుకొని లేచి వెళ్ళి అవతల గదిలో టేబుల్ దగ్గర కూర్చొని హేమంత్కి ఉత్తరం రాయసాగింది. డియర్ హేమంత్, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. హేమంత్, నువ్వు నా మీద కోపగించుకోవద్దు. నువ్వు నీ జీవితాన్ని నాకు ఇచ్చేశావు. నేను నీలాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రేమ పొందిన అదృష్టవంతురాలిని అయినందుకు గర్వపడుతున్నాను. నువ్వు నన్ను మోసం చేయలేదు. కష్టాలు వచ్చేయే కదా అని నా చెయ్యి వదిలేసి నీ సుఖం నువ్వు చూసుకోలేదు. నీకు నేనన్నా రవి అన్నయ్య అన్నా ఎంత ఇష్టమో నాకు తెలుసు. హేమ్, నా వల్ల కూడా నీకు మంచి జరగాలి. అందుకే నేను దూరంగా వెళ్తున్నాను. నువ్వు ఎప్పటిలా గౌరవంగా, ప్రేమగా గుర్తుపెట్టుకుంటే అదే నాకు ఆనందం అవుతుంది. బహుశా అన్నయ్య బ్రతికి ఉంటే అన్నయ్య కూడా ఇలాగే చేసేవాడేమో.
ఇప్పుడు ఆ మంచి చెడుల నిర్ణయం భారం నా మీద పడింది. నేను నా బాధ్యత సరిగ్గానే నెరవేర్చానని అనుకుంటున్నాను. నేను కావాలని దూరంగా వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నువ్వు నా కోసం వెతకవద్దు. నేను ఎక్కడున్నానో తెలిసినా నాకు ఉత్తరం రాయాలని గాని నా దగ్గరికి రావాలని గాని ప్రయత్నం చేయవద్దు. అన్నయ్య మీద ఒట్టేసి చెబుతున్నాను. ఇది నేను నా ఇష్ట ప్రకారం చేస్తున్న పని. నువ్వు కూడా నా ఈ నిర్ణయం ఆమోదించి గౌరవించాలని ఆశిస్తున్నాను. హేమ్, ఇష్టపడిన వాళ్లతో మనిషి జీవితం ముడిపడదు. అది జీవితం ఆడే ఆట. కోరుకున్న వాళ్ళు మన దగ్గర ఉండరు. అయినా మనం ఈ జీవితం భరించాలి. ఇదే నేను అర్థం చేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని గాఢంగా నమ్ముతున్నాను. ప్రేమించటం అంటే ఇవ్వడమే, తీసుకోవటం కాదు. ఇది నాకు బాగా అర్థమయ్యింది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నా మీద ఆగ్రహంతో రంకెలు వేస్తావో, అలిగి నా పేరే ఎత్తనని ప్రతిజ్ఞ చేస్తావో, లేక నా మీద ఉన్న ఇష్టాన్ని నీ అంతర్యపు అడుగు పొరల్లో జ్ఞాపకాల పెట్టెలో భద్రంగా దాచుకుంటావో, అది కేవలం నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఇప్పుడు నేను నీకు ఏమవుతాను? రేణుకి లాగా చాలా దగ్గర వ్యక్తిని. స్నేహానికి వయసు భేదం గాని స్త్రీ పురుష వివక్షత గాని లేదుగా. అందుకే ఇక నుంచి నీకు నేను ప్రియసఖిని. నీ ప్రియసఖి సుచరిత. సుచరిత ఉత్తరం రాసి కవర్లో పెట్టి అంటించేసింది. చాలాసేపు దీపపు వెలుతురులో ఆ ఉత్తరం అటు ఇటు తిప్పుతూ దాన్ని తదేకంగా చూస్తూ కూర్చుంది. సుచరితకి ఆ ఉత్తరం చూస్తుంటే తన అదృష్ట దురదృష్టాలు తనే ఫేస్ చేసిన భావన కలుగుతుంది. అయినా బాధగా ఏమీ అనిపించలేదు. న్యాయం చేశాను అనే భావం ఆమె మనసుకి అపారమైన ధైర్యం చేకూర్చసాగింది. ఈ భాగం ఇంతటితో సమాప్తం. తరువాయి భాగంలో కలుసుకుందాం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.